ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి, మీ మనసులో ఉన్న వ్యక్తిలో మార్పు అనేది వస్తుందా, అసలు వాళ్ళు మారే ఛాన్సే లేదా, దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము. సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి, కాల్స్ మాత్రం చేయకండి. సో రీడింగ్ అనేది ఛార్జబుల్. ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి. సో వీడియోలోకి వెళ్ళాము. ఒకసారి డీప్ బ్రీత్ తీసుకోండి. డీప్ బ్రీత్ తీసుకుని మీ నేమ్ అండ్ మీ పార్ట్నర్ నేమ్ అనేది తలుచుకోండి. ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా, డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి. అప్పుడే ఎనర్జీస్ అనేవి యాక్యురేట్గా కనెక్ట్ అవుతాయి. అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్, ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు. ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్లో 60 to 70% మీ లైఫ్లో ఉన్నట్టు ఈ రీడింగ్లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ కనెక్ట్ అయినట్టు. సో దానిని దృష్టిలో పెట్టుకోండి. చూద్దాం, మీ మనసులో ఉన్న వ్యక్తి అసలు మార్పు అనేది వస్తుందా రాదా అనేది చూద్దాం. 10 of Swords, Page of Pentacles, 10 of Wands, 9 of Cups, Knight of Wands, 6 of Pentacles, the Emperor, Ace of Pentacles, the Wheel of Fortune, Queen of Wands, 9 of Pentacles, 2 of Cups, Knight of Pentacles, Page of Wands and Hanged Man. సో మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో డెఫినెట్గా మీ పార్ట్నర్ ఫైర్ ఎలిమెంట్కి సంబంధించిన పర్సనే. ఫైర్ ఎలిమెంట్ అండ్ ఫైర్ అండ్ ఎయిర్ ఎలిమెంట్ కాంబినేషన్ ఉన్న పర్సన్. అంటే 50% మెంబర్స్ ఫైర్ ఎలిమెంట్కి సంబంధించిన పర్సన్స్ అయితే ఒక 50 మెంబర్స్ ఎయిర్ ఎలిమెంట్కి సంబంధించిన పర్సన్స్. ఫైర్ ఎలిమెంట్కి ఎయిర్ ఎలిమెంట్కి మధ్య డిఫరెన్స్ ఏంటంటే, ఫైర్ ఎలిమెంట్ పర్సన్స్ ఏంటంటే కోపం వస్తే అసలు ఆ వెనక ముందు ఆలోచించకుండా ఆ కోపం అనేది చూపిస్తారు. అండ్ ప్రతి చిన్నదానికి కోపం వచ్చేస్తుంది. అండ్ ఎయిర్ ఎలిమెంట్కి సంబంధించిన వాళ్ళు ఏంటంటే ఆలోచించకుండా ఆవేశంలో తీసుకుంటారు. ఆవేశంలో ఏదో ఒకటి చేసేస్తారు. దానివల్ల తర్వాత బాధపడతారు. ఎందుకంటే ఆవేశంలో చేసేది ఏదైనా కూడా రాంగ్గానే ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా ఒక మాట చెప్పారంటే అది నిజమా కాదా అని తెలుసుకోకుండానే యాక్షన్ తీసుకుంటారు. అంటే ముందు యాక్షన్ తీసుకుని తర్వాత ఆలోచించుకునే పర్సన్స్ అనమాట ఎయిర్ ఎలిమెంట్కి సంబంధించిన వాళ్ళు. సో అండ్ మీ పార్ట్నర్ ఏంటంటే ఈగో అండ్ యాటిట్యూడ్ ఎక్కువగా ఉంటుంది. అంటే వీళ్ళ దగ్గర అందరూ నిజాయితీగా ఉండాలి అన్న విధంగా అయితే వీళ్ళైతే ఎప్పుడు ఉంటారు. అండ్ డామినేటింగ్ నేచర్ ఉంటుంది. అంటే మీకు మీ పార్ట్నర్కి మధ్య ఉన్న రిలేషన్షిప్లో అండ్ మీ పార్ట్నర్ కూడా ఏంటంటే, మీరు కూడా ఏంటంటే ఫైర్ ఎలిమెంట్కి సంబంధించిన పర్సన్సే ఉన్నారు. ఎవరైతే ఈ రీడింగ్ చూసే వాళ్ళలో మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ ఆర్ ఫైర్ ఎలిమెంట్కి సంబంధించిన పర్సన్ కాకపోయినా కూడా మీ పార్ట్నర్ వల్ల మీరు ఫైర్ ఎలిమెంట్ లాగైనా తయారయ్యి ఉంటారు. సో అలాంటి మెంటాలిటీ ఉన్న పర్సన్సే. అండ్ మీ పార్ట్నర్ ఏంటంటే ఈగో అండ్ యాటిట్యూడ్ అనమాట. అంటే సెల్ఫిష్నెస్ ఎక్కువ ఉంటుంది. అంటే వాళ్ళు పైకి చూపించే దాంట్లో ఒక విధంగా ఉంటే లోపల వాళ్ళ ఇంటెన్షన్ కానివ్వండి, ఇన్నర్ ఫీలింగ్స్ కానివ్వండి వేరేలాగా ఉంటాయి అనమాట ఎప్పుడూ కూడా. అంటే వీళ్ళు ఎప్పుడు కూడా లోపల ఏదైతే ఉంటుందో, మనసులో ఏదైతే ఉంటుందో అదే బయటకు చూపించరు. ఎప్పుడు కూడా వీళ్ళ మనసులో ఒకటి ఉంటది, వీళ్ళు పైకి చూపించేది ఒకటి ఉంటది. ఎప్పుడు హైడ్ చేస్తూ ఉంటారు వీళ్ళ ఫీలింగ్స్ ఎప్పుడు కూడా. చాలా మంది ఏంటంటే ఈ ఫైర్ ఎలిమెంట్‌కి సంబంధించిన పర్సన్స్ ఎక్కువగా ఎక్స్‌ప్రెస్ చేయడము, లవ్ ఫీలింగ్స్ ఎక్స్‌ప్రెస్ చేయడము, అంటే మీరు ఐ లవ్ యూ చెప్తే ఐ టు లవ్ యూ చెప్పడమే తప్ప, వాళ్ళ సైడ్ నుంచి మీరు వాళ్ళకి ఎంతైతే ప్రేమ అండ్ ఎఫెక్షన్ కోరుకుంటున్నారో వాళ్ళు కూడా మీకు అంత ప్రేమ, ఎఫెక్షన్ అనేది ఇవ్వాలి అన్న ఫీలింగ్ అయితే ఉండదనమాట. ఓకే, నేను మాట్లాడుతున్నా కదా, నేను చెప్తున్నా కదా ఐ లవ్ యూ, ఐ టు లవ్ యూ అని చెప్తున్నా కదా, దాంట్లో ప్రేమ లేదా ఏంటి అన్న విధంగా ఆలోచించే పర్సన్సే కానీ లేదు వీళ్ళు నా నుండి నాకెంతో ప్రేమ, కేరింగ్, ఎఫెక్షన్ అనేది చూపిస్తున్నారు. సో నా సైడ్ నుంచి కూడా నేను వీళ్ళకి అంత ప్రేమ అండ్ ఎఫెక్షన్ చూపించి కేరింగ్ చేస్తా ఉంటే వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళ దగ్గర నుండి నేను తీసుకున్నప్పుడు నాకు అంత హ్యాపీనెస్ ఇస్తున్నప్పుడు నేను కూడా వాళ్ళకి ఇస్తే వాళ్ళకి ఇంకా డబుల్ హ్యాపీనెస్ ఫీల్ అవుతారు కదా అన్న విధంగా అయితే వీళ్ళు ఆలోచించరనమాట.
అండ్ ఎప్పుడు కూడా కొంచెం రూల్ చేయడము, కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టడము. అంటే నువ్విలా ఉండాలి, వీళ్ళతో మాట్లాడకూడదు, వీళ్ళతోనే మాట్లాడాలి, వీళ్ళతో మాట్లాడితే నాకు నచ్చదు కాబట్టి నువ్వు అట్లా ఉండొద్దు. సో నువ్విది ఏసుకోవద్దు, ఇది నాకిష్టం లేదు, నువ్విలా ఉంటేనే నాకిష్టము అని ఎప్పుడూ కూడా మీలో ఎప్పుడూ కూడా తప్పులను వెతుకుతూ ఉండడమే కాకుండా వాళ్ళకి నచ్చినట్టుగా మిమ్మల్ని మార్చడానికే ట్రై చేస్తూ ఉంటారు. ఒక బౌండరీ అనేది క్రియేట్ చేస్తారనమాట. మీరు కూడా ఏంటంటే వాళ్ళంటే మీకు ఇష్టం కాబట్టి, మీకు ఇష్టం లేకపోయినా కూడా కొన్ని సిట్యుయేషన్‌లో వాళ్ళకి నచ్చినట్టే ఉండడానికి, కొన్ని మీకు ఇష్టమైనవి కూడా వదులుకోవడానికి, వాళ్ళకి ఎలా ఉంటే అలా చూసుకోవాల్సిన బాధ్యత నాదే కదా! సో ఒకళ్ళనొకరు అర్థం చేసుకోవాలి అన్న ఫీలింగ్‌లో మీరుంటారు. బట్ ఏంటంటే వాళ్ళు కోపంలో ఉన్న టైంలో ఏదో ఒక రాంగ్ వర్డ్స్ లాంటివి మాట్లాడడం అనేది కామన్ మీ పార్ట్నర్‌కి. సో అవైతే మీరు తీసుకోలేరనమాట. ఎందుకంటే ఒకసారి రాంగ్ వర్డ్స్ మీన్స్ క్యారెక్టర్ గురించి మాట్లాడడము, తప్పుగా మాట్లాడటము ఇలాంటివి మాట్లాడినప్పుడు అది మిమ్మల్ని చాలా చాలా హర్టింగ్‌గా ఉంటది. సో నా లైఫ్‌లో నేనెవ్వరిని ఒక్కరి చేత కూడా ఇలాంటి మాటలు కానీ, ఇలాంటి సిట్యుయేషన్‌లో కానీ నేనెప్పుడు ఫేస్ చేయలేదు. వీళ్ళని ఇంత ప్రేమించి, ఇంత లవ్ అండ్ ఎఫెక్షన్ చూపిస్తున్న పర్సన్స్ నుంచి నేను ఇలాంటిది వర్డ్స్ ఇలా వినగలుగుతున్నాను. సో ఇలాంటి రిలేషన్‌లో ఉండడం అసలు అవసరమా? అన్న విధంగా కూడా మీ మైండ్ సెట్ అనేది మారుతదనమాట ఆ టైంలో. బట్ ఏంటంటే మీ పార్ట్నర్‌కిని వదిలిపెట్టలేక అండ్ మీ పార్ట్నరు అంటే చాలా సార్లు వదిలిపెట్టాలని అనిపించింది. అంటే వీళ్ళు నన్ను ఇంత తప్పుగా మాట్లాడుతున్నారు, రాంగ్ వర్డ్స్ మాట్లాడుతున్నారు. ఇలాంటి వాళ్ళని దూరంగా ఉండడం బెటరు. వీళ్ళు మారరేమో అన్న విధంగా మీరు ఆలోచించిన ఏందంటే మీ ప్రేమ, ఎఫెక్షన్ అనేది మీరు ఆ కోపాన్ని కానివ్వండి, మీ రియల్ క్యారెక్టర్‌ని కూడా మీరు చంపుకుని మరి వాళ్ళ కోసము మీరు అడ్జస్ట్ చేసుకొని మరి ఉన్న సిట్యుయేషన్స్ అనేవి చాలా చాలా ఉన్నాయన్నమాట. కొన్ని సాక్రిఫైస్ చేశారు, కొన్ని వాళ్ళ కోసం వదిలేశారు, కొన్ని మీరు వాళ్ళు కోసమని వదిలేశారు. ఇలా చాలా చాలా మీ సైడ్ నుంచి చేశారు. అండ్ మీ పార్ట్నర్‌కి ఫైనాన్షియల్ హెల్ప్ కూడా చాలా సార్లు చేశారన్నమాట. నంబర్ ఆఫ్ టైమ్స్. ఎందుకంటే నేను కాకపోతే ఎవరు చూసుకుంటారు నా పార్ట్నర్‌ని? నేనుంటేనే కదా వాళ్ళని చూసుకోగలను. సో నేను ఇవ్వకపోతే వాళ్ళు ఇంకొకళ్ళ దగ్గర అడగడం అనేది కూడా మీకు తక్కువగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. మీ పార్ట్నర్‌ని తక్కువ చేసినట్టు అనిపిస్తూ ఉంటుంది. సో వాళ్ళు ఎవ్వరి దగ్గర కూడా చేయి చాపకూడదు. సో నేనున్నాను, నేను చూసుకోగలను అన్న ఫీలింగ్ అనేది మీకు ఎప్పుడుకు ఉంటుంది కూడా. బట్ వాళ్ళేందంటే ఆ కృతజ్ఞత భావం అనేది వాళ్ళు ఎప్పటికి కూడా చూపించుకోరు. నంబర్ ఆఫ్ టైమ్ మీరు హెల్ప్ చేసిన నంబర్ ఆఫ్ టైమ్స్ మీరు ఆ వాల్యూ తెలుసుకొని వాళ్ళకి ఏం చేసినా కూడా వాళ్ళెప్పుడూ కూడా ఆ వాల్యూని గుర్తుపెట్టుకోకపోగా ఇంకా రివర్స్‌లో ఏందంటే ఏదో ఒకటి మీ మీద అబ్యూజ్ చేయడము, మిమ్మల్ని తిడుతూ ఉండడము, ఇలా ఏదో ఒకటి క్యారెక్టర్‌ని గురించి బ్యాడ్‌గా మాట్లాడడము, ఇవన్నీ కూడా అంటూ ఉంటారనమాట. బట్ వీళ్ళలో మార్పేదైనా వస్తుందా అంటే కంపల్సరీ మార్పొస్తుంది. బట్ ఎప్పుడొస్తుంది ఆ మార్పనేది? వాళ్ళ లైఫ్‌లో ఇప్పుడు మీకెంతైతే ప్రేమ అంటే మీ సైడ్ నుంచి ఎంతైతే కేరింగ్ అండ్ లవ్ అండ్ ఎఫెక్షన్ చూపిస్తున్నా కూడా వాళ్ళ సైడ్ నుంచి ఎప్పుడు కూడా మీరు ఆ లవ్ అండ్ కేరింగ్ అండ్ ఎఫెక్షన్‌ని తీసుకోకపోగా అంటే రిటర్న్ తీసుకోకపోగా వాళ్ళ నుండి బ్లేమింగ్, కంప్లెయింట్స్, హర్టింగ్ ఇవన్నీ మనసును బాధపడే విధంగా ఎన్నో ఎన్నో మాటలని మిమ్మల్ని బాధపెట్టిన వలన ఏదైతే మీకెంతైతే హర్టింగ్ ఇచ్చారో వాళ్ళ లైఫ్‌లో కూడా వాళ్ళకి లైఫ్‌లో నాట్ ఓన్లీ వన్ సైడ్ నుంచి నంబర్ ఆఫ్ సైడ్ నుంచి రిలేషన్‌షిప్ పరంగా మీన్స్ ఫ్యామిలీ పరంగా కూడా అండ్ హెల్త్ పరంగా అండ్ వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ వల్ల అంటే వీళ్ళకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా వీళ్ళు అన్ని రకాలుగా ఎటు కదలలేని సిట్యుయేషన్‌లో అవుతారు. ఎందుకంటే మనకు కర్మ అనేది ఉంటది. కర్మ ఏందంటే మనం ఏదైతే ఇస్తామో అది ఏదో ఒక రూపంలో పూర్వకాలంలో ఏందంటే ఈ జన్మలో చేసినవి వచ్చే జన్మలో అవి మనకి రిటర్న్ వచ్చేవి. గత జన్మ పాపాలు మనకి ఈ జన్మలో అనేవి వస్తూ ఉండేవి. బట్ ఇప్పుడు ప్రెజెంట్ ఏందంటే కలికాలం మనం యుగాంతంకొచ్చేసాం కాబట్టి ఇప్పుడు ఎలా ఉందంటే
ఈ జన్మలోనే మనకి రిటర్న్ వచ్చేస్తాయి. ఇప్పుడు మనం ఒకళ్ళకి ఒక మాట అన్నామనుకోండి, ఒకళ్ళని అకారణంగా ఒక మాట అనడం కానివ్వండి, ఒకళ్ళు బ్లేమింగ్ చేయడం కానివ్వండి, ఒకళ్ళు హర్ట్ అయ్యే విధంగా కానివ్వండి, ఒకళ్ళు మోసం కానీ చేశామనుకోండి, డెఫినెట్‌గా మీ లైఫ్‌లో అది ఏదో ఒక రూపంలో, అది రిలేషన్‌షిప్ పరంగా అయినా మీకు రిటర్న్ వస్తది. మనీ పరంగా అయినా రిటర్న్ వస్తది. మీ హెల్త్ పరంగా అయినా కూడా అది రిటర్న్ డెఫినెట్‌గా వస్తుంది. సో, మీ పార్ట్నర్‌కి మీకు అన్ని రకాలుగా చేసినా కూడా వాళ్ళు ఆ వాల్యూ ఉంచుకోకుండా మిమ్మల్ని బ్లేమింగ్ చేయడము, కంప్లెయింట్ చేయడము, రూల్ చేయడము ఇవన్నీ కూడా చేశారు కాబట్టి, మీ పార్ట్నర్ లైఫ్‌లో కూడా ముఖ్యంగా వచ్చేదేంటంటే ఫైనాన్షియల్ ఇష్యూస్ అనేది, హెల్త్ ఇష్యూస్ అండ్ ఫైనాన్షియల్ ఇష్యూస్ అనేవి డెఫినెట్‌గా వస్తాయి. అవి ఎలా అంటే వీళ్ళని ఎటు కదలలేని సిట్యుయేషన్‌లో క్రియేట్ చేసి మేబీ కొంతమంది బాగా ఫైనాన్షియల్‌గా సెటిల్ అయ్యి ఉండొచ్చు. బట్ ఫైనాన్షియల్‌గా సెటిల్ అయ్యి ఉన్న పర్సన్స్ అయినా కూడా కొంతమందికుంటాయి సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ ఉంటది. బట్ ఆ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ అనేది వీళ్ళు యుటిలైజ్ చేసుకునే విధంగా అయితే ఉండదు. ఆ టైంకి వీళ్ళకి యూజ్ అవ్వని విధంగా ఉంటుంది. సో, అలా అయినా అయ్యుండొచ్చు. లేదా హెల్త్ ఇష్యూస్ వల్ల కానీ వీళ్ళు సఫర్ అవుతారు. సో, అలాంటి సిట్యుయేషన్‌లో ఎప్పుడైతే వీళ్ళు ఏదైతే మీరు ఇచ్చిన ప్రేమ అండ్ ఎఫెక్షన్ అండ్ కేరింగ్ అనేది ఏదైతే నెగ్లెక్ట్ చేసి వద్దనుకుని వెళ్ళిపోయారో ఆ టైంలో మాత్రమే వీళ్ళ లైఫ్ అనేది రివర్స్ అవుతుంది కాబట్టి, ఏదైతే లవ్ అండ్ ఎఫెక్షన్ కోసమే వీళ్ళు తప్పిస్తూ ఉంటారో, ఆ టైంలో వీళ్ళు తప్పకుండా మీ వాల్యూ తెలుసుకుంటారనమాట. ఇప్పటివరకేందంటే ప్రెజెంట్ గానివ్వండి, ఇప్పటివరకు వాళ్ళ లైఫ్ ఏందంటే బిందాస్‌గా ఉంది. అంటే వాళ్ళ లైఫ్‌లో ఎలాంటి లోటు లేదు. హ్యాపీగా మంచిగా తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా. చక్కగా వీళ్ళకి కావాల్సిన లగ్జరియస్ లైఫ్ అంతా కూడా వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. టైమ్ టు టైమ్ అన్నీ ప్రశాంతంగా పడుకుంటున్నారు అన్న ఫీలింగ్ అయితే ఉంది. వాళ్ళకి కావాల్సింది కూడా అదే. టైంకి తినేయాలా, టైంకి పడుకోవాలా, ప్రశాంతంగా ఉండాలా, ఏ గొడవలు ఉండకూడదు, ఎవరి ప్రెషర్ అనేది ఉండకూడదు. ఇలాంటి లైఫే వీళ్ళు ఎప్పుడు కోరుకుంటూ ఉంటారు. లగ్జరియస్‌గా లైఫ్ ఉండాలని. బట్ లైఫ్ ఎప్పుడూ ఒకేలాగా ఉండదు కదా! ఈరోజు ఈ ఇయర్‌లో లాస్ట్ ఇయర్ ఈ టైంకి ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఈ టయానికి నేను నథింగ్ అనమాట. బట్ ఇప్పుడు ఈరోజు ఒక 2 ఇయర్స్ తర్వాత నేను టారో రీడింగ్ గాని, న్యూమరాలజీ పరంగాని, రేఖీ హీలింగ్ కానీ ఇవన్నీ గూడా చేస్తున్నానంటే నాకంటూ ఒక గుర్తింపు ఉందంటే అప్పుడు నథింగ్ అన్న వాళ్ళు ఈరోజు మనకంటూ ఒక గుర్తింపు ఉంది అంటే టైం ఎప్పుడూ ఒకేలాగా ఉండదు. సో, మన టైం కోసం మనం వచ్చే వరకు వెయిట్ చేయాలి. అది కూడా పేషెన్స్‌తో. ఏది కూడా వన్ డేలో వచ్చేసి మ్యాజిక్ జరిగిపోయి, లేకుంటే లాటరీ జరిగే సిట్యుయేషన్ మన లైఫ్‌లో ఏం లేదు. ఎందుకంటే మనం దేవుళ్ళమి గాదు, మహా ఋషులము గూడా గాదు గాబట్టి. సో, వీళ్ళ లైఫ్ కూడా ఒక బర్డెన్‌లాగా అనిపిస్తదనమాట. ఎలా అంటే ఇటు మీ మెమరీస్ కూడా వాళ్ళని నేను చేసిన అంటే వాళ్ళ లైఫ్‌లో జరిగే ప్రతి బ్యాడ్ సిట్యుయేషన్‌లో నుంచి వాళ్ళు ఎందుకు నా లైఫే ఇలా ఉంది? ఎందుకు ఇలా మారింది? నేనేం చేశానో తప్పులని అనలైజ్ చేసుకున్న టైంలోనే మీ మెమరీస్ గుర్తుకు రావడము. మీకెంత హర్టింగ్ ఇచ్చారో, ఎంత పెయిన్ ఇచ్చారో దానివల్లే ప్రెజెంట్ నేను ఇలాంటి లైఫ్ అనుభవిస్తున్నానేమో అన్న ఫీలింగ్ అనేది వీళ్ళు రియలైజ్ అవుతారనమాట. అప్పుడు వాళ్ళు వీళ్ళ లైఫ్‌ని భారంగా ఉన్న టైంలోనే వాళ్ళకంటూ ఒక సపోర్ట్ ఎవరికైనా చెప్పుకోవాలి మన ఫీల్ అంటే వీళ్ళకున్న ప్రాబ్లమ్స్ కూడా ఏందంటే అంత తొందరగా ఎవరికీ షేర్ చేసుకునే పర్సన్ కాదనమాట. ఎందుకంటే వాళ్ళెలా వీళ్ళ మీద జాలి చూపిస్తారేమో, వాళ్ళు వీళ్ళ సిట్యుయేషన్‌ని బట్టి వీళ్ళని నెగెటివ్‌గా థింక్ చేస్తారేమో, వీళ్ళని చులకనగా మాట్లాడతారేమో అన్న నేచర్ ఉన్న పర్సన్స్ అనమాట మీ పార్ట్నరు. దానివల్లేంటంటే వీళ్ళు ఎవరికీ చెప్పుకోలేరు. బట్ నాకంటూ చెప్పుకోవడానికి ఎవరైనా ఉన్నారు అంటే పాస్ట్‌లో మీరున్నారు. ఏం చెప్పినా కూడా, ఏమన్నా కూడా ఎంత మంచిగా అర్థం చేసుకునేవాళ్ళు. ప్రతీదీ షేర్ చేసుకునేవాళ్ళు. అది వాళ్ళ మంచి కానివ్వండి, వాళ్ళ చెడు కానివ్వండి, ప్రతీదీ షేర్ చేసుకునే అంత ఫ్రీడమ్ అనేది మీ దగ్గర మాత్రమే ఇచ్చారు మీరే. వాళ్ళు కూడా ఏదైనా నెగెటివ్‌గా జరిగినా వాళ్ళు చెప్పుకునేవాళ్ళనమాట. అంటే వాళ్ళ లైఫ్‌లో హ్యాపీగా ఉన్న మూమెంట్స్ మీతో ఏం చెప్పుకోకపోయి ఉండొచ్చు. బట్ సాడ్ మూమెంట్స్ కానివ్వండి, లేకుంటే వాళ్ళకి ఫైనాన్షియల్ ఇష్యూస్ వచ్చినప్పుడు కానివ్వండి, ఆ ప్రాబ్లమ్‌లో ఉన్న టైంలో డెఫినెట్‌గా మీరు చెప్పండి. ఎందుకంటే మీకు చెప్పుంటే మీరు ఎంతో ఒక సహాయం చేస్తారన్న ఉద్దేశంతో అనమాట. అలాంటి సిట్యుయేషన్స్ మీ పార్ట్నర్‌కి గుర్తుకొస్తాయి. అంటే మీతో గడిపిన క్షణాలు కానివ్వండి, మీతో జరిగిన
చూపించిన లవ్ అండ్ ఎఫెక్షన్ కానివ్వండి, తన లైఫ్‌లో ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నా మీరు ఎలా ఉన్నారు? మీరు తన హ్యాండ్ వదిలేసారా? తనే వదిలించుకొని వెళ్లారా? ఇవన్నీ కూడా ఆలోచిస్తారు. సో, ఉన్న టైంలో మీరు తన లైఫ్‌లో ఒక మంచి పర్సన్, ఎప్పటికి ఉండే పర్సన్‌గా వాళ్ళైతే వస్తుంది. ఆ టైంలో మాత్రమే వస్తుంది. సో, ఓన్లీ ఫైనాన్షియల్‌గా స్ట్రగుల్ అండ్ హెల్త్ పరంగా స్ట్రగుల్. మేబీ హెల్త్ పరంగా స్ట్రగుల్ అయిన టైంలో కూడా మనకి ఫైనాన్షియల్‌గా చాలా మనీ అనేది ఖర్చయిపోతాయన్నమాట. ఈవెన్ ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చిందంటే హాస్పిటల్‌కెళ్ళామంటే లక్షల్లో బిల్ అనమాట. ఎంత ఇన్స్యూరెన్స్‌లు కవర్ చేసినా, ఇంకోటి కవర్ చేసినా కూడా. సో, ఇలాంటి సిట్యుయేషన్‌లో మీ పార్ట్నర్ అనేవాళ్ళు మారి చేంజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉందనమాట. సో, మేబీ ఒక 1 ఇయర్ వరకు అయితే టైం పడుతుంది. అంత రీసెంట్‌గా చేంజ్ అయ్యే పర్సన్ అయితే మీ పార్ట్నర్ కాదు. ఎందుకంటే వాళ్ళ లైఫ్ కంప్లీట్‌గా జీరో. ఇక నాకేం దారి లేదు అనుకున్న టైంలోనే వాళ్ళకన్నీ గుర్తొస్తాయి. మంచివన్నీ గుర్తొస్తాయి. లేకుంటే చెడ్డ వైపుకే, నెగెటివ్ థింకింగ్ వైపుకే, నెగెటివ్‌గానే ఆలోచించుకుని వీళ్ళతో నాకేంటి, నేను ఎలా ఉండాలనుకుంటే అలా ఉంటా. దేవుడిని గూడా లెక్క చేయరనమాట. అంత బాగుంటే వీళ్ళు. అలాంటి పర్సన్. అదే వీళ్ళ సిట్యుయేషన్ బాలేదనుకోండి, అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అనుకునే టైప్ అనమాట. అందితే జుట్టు అంటే వాళ్ళ లైఫ్ బాగుందనుకోండి, జుట్టు పట్టేసుకుంటారు వాళ్ళ తప్పులైపోయినా, ఎదుటి వాళ్ళ తప్పులైపోయినా గూడా. అలా కాకుండా వాళ్ళ లైఫ్‌లో జీరోలో పడిపోయి ఇంక వీళ్ళకి ఏ ఆప్షన్ లేదనుకున్నారో వాళ్ళ కాళ్ళు పట్టుకొని బతిలాడుకోవడానికైనా గూడా వీళ్ళు రెడీగా ఉంటారు. అలాంటి పర్సన్స్ అనమాట. సో, వీళ్ళ మెంటాలిటీ ఏందంటే వీళ్ళ సిట్యుయేషన్‌ని బట్టి వీళ్ళ మెంటాలిటీ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇగో అండ్ యాటిట్యూడ్ మాత్రం ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నా గూడా అది లోపల ఉంటది. కానీ సిట్యుయేషన్‌ని బట్టి అది బయటకు చూపించాలా, చూపించకూడదా అనేదైతే వీళ్ళు డిసైడ్ చేసుకుంటూ ఉంటారు. సో, మీ పార్ట్నర్ మళ్ళీ చేంజ్ అవుతారా అంటే చేంజ్ అవుతారు, కానీ ఇలాంటి సిట్యుయేషన్ వచ్చినప్పుడే చేంజ్ అవుతారు. సో, ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది. సో, ఎవరికైతే రెజొనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అని కామెంట్ రూపంలో క్లెయిమ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.